ఖురాన్, భగవద్గీత, వాళ్ళ మత గ్రంథాలు, వాళ్ళ ధర్మ గ్రంథాలు వాళ్ళు విశ్వసిస్తున్నారు. నీకు చేతనైతే సంఘీభావం చెప్పు, లేదా విభేదిస్తే నిశ్శబ్దంగా కూర్చో. నాస్తిక భావజాలం ఉన్నటువంటి వాళ్ళైనా సరే నాస్తికుడిగా ఉండు, హేతువాదిగా ఉంటావు ఉండు, నీ హేతువాదం వినిపించుకో. నాకు దేవుడు లేడయా, దేవుడు నేను దీంట్లో హేతువుని ఆలోచిస్తున్నా, గుడ్, అలాగే కొనసాగు. నేను నాస్తికుడిని, నాకు దేవుడు నచ్చడు, గుడ్, అలాగే ఉండు. నేను ఏ దేవుణ్ణి కీర్తించకుండా, ఏ దేవుణ్ణి పూజించకుండా దర్జాగా బతుకుతున్నాను, ఎస్, నిన్ను ఆదర్శంగా తీసుకున్న నలుగురు నాస్తికులు తయారవుతారు, ఉండు. నీ ప్రవర్తన ద్వారా 10 మందిని నీ భావం వైపు తీసుకురా. అంతేగాని నువ్వు నాస్తికుడు కాబట్టి నేను హిందువుల్ని తిడతా, నేను హేతువాదిని కాబట్టి హిందువుల్ని తిడతా, హిందూ ధర్మాలను అవమానిస్తా, నేను క్రైస్తవుని కాబట్టి హిందూ ధర్మాన్ని అవమానిస్తాను, ఎట్లాగా? నీకు ఎవరిచ్చారు నీకు అధికారం? ఎవరిచ్చారు ఈ దూషించేటటువంటి అధికారం? రాముడి గురించి అంత దారుణంగా మాట్లాడతాడా? ధర్మరాజు గురించి అంత దారుణంగా మాట్లాడతాడా? అల్లా గురించి అంత దారుణంగా మాట్లాడతాడా? దాన్ని వీళ్ళు సమర్థిస్తారా? దానివలన ఏదో జరిగిపోయిందని చెప్పి ఒక తప్పుడు ప్రచారం చేస్తారా? కాబట్టి సంథింగ్ ఇక్కడ దేశద్రోహులు ఒక్కటవుతున్నారు. ధర్మపరాయణులైతే ఎవరి పనాళ్ళు చేసుకుంటున్నారు, కానీ ధర్మ వ్యతిరేకులు, ధర్మ దూషణ చేసేవాళ్ళు, దేశాన్ని నాశనం చేయాలనుకునేవాళ్ళు ఒక్కటై దేశ వ్యతిరేక కుట్రలు బహిరంగంగా మీడియాను అడ్డుపెట్టి, సోషల్ మీడియాను అడ్డుపెట్టి పెద్ద ఎత్తున చేస్తున్నారనడానికి సాక్ష్యం ఇది.